మీరు రైట్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ ఫాలో అవుతారు, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ కూడా చేస్తారు, ఈవెన్ వెయిట్ ట్రైనింగ్ కూడా చేస్తారు, కానీ వెయిట్ అస్సలు తగ్గట్లేదా? కాన్స్టెంట్ గా టైర్డ్ గా ఫీల్ అవ్వడం, హెయిర్ లాస్ ఉండడం, మూడ్ స్వింగ్స్, విమెన్ లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, కానీ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే రిపోర్ట్స్ ఏమో నార్మల్ గా వస్తుంటాయి. హియర్ ఇస్ ద షాకింగ్ ట్రూత్. 60% ఆఫ్ ద పీపుల్ కి అసలు వాళ్ళకి థైరాయిడ్ డిజార్డర్ ఉందనే తెలియదు. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఇది జస్ట్ థైరాయిడ్ ఇష్యూ ఆర్ ఈవెన్ ఐరన్ ఇష్యూ అనుకుంటారు. కానీ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అ గ్లాండ్యులర్ ప్రాబ్లం. Thyroid is connected to your sleep, stress, digestive system, cardiovascular system and also your immune system. I am Dr. Samtatullah, your longevity physician. నేను కాంప్లెక్స్ హెల్త్ టాపిక్స్ ని మీకు సింప్లిఫై చేసి ఎవ్రీడే అవి అప్లై చేసుకొని హెల్దీగా ఎలా ఉండాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు కంప్లీట్ గా చూడండి, ఎస్పెషలీ లాస్ట్ చాప్టర్. ఎందుకంటే మీరు ఆ చాప్టర్ వింటే థైరాయిడ్ ఒక డిసీజ్ మాత్రమే కాదు, అది మీ బాడీకి ఇచ్చే ఎర్లీ వార్నింగ్ సైన్ అని మీకు అర్థమవుతుంది. మన నెక్ లో బటర్ఫ్లై షేప్ లో ఉండే గ్లాండ్ ఇస్ థైరాయిడ్ గ్లాండ్. అది అంత చిన్నగా ఉన్నప్పటికి కూడా మన బాడీ టెంపరేచర్ ని, ఎనర్జీని, మూడ్ ని, డైజెషన్ ని, మన మెంటల్ హెల్త్ ని అన్నిటినీ మానిటర్ చేస్తుంది అండ్ అన్నిటినీ కంట్రోల్లో పెడుతుంది. మరి ఇలాంటి థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయనప్పుడు వీ మే హ్యావ్ డిస్టర్బెన్సెస్ ఇన్ డైజెషన్, మన మూడ్, అలాగే విమెన్ లో అయితే పీరియడ్ లో డిస్రెగ్యులారిటీ రావచ్చు, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ లో డిస్టర్బెన్సెస్ రావచ్చు. షాకింగ్ ట్రూత్ ఏంటంటే 60% ఆఫ్ ద టైం అసలు థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉందని చాలా మందికి తెలియదు. ఎందుకంటే చాలా సార్లు అది జనరల్ బ్లడ్ టెస్ట్ లో రివీల్ అవ్వదు. అండ్ దట్ టు 1 in 8 విమెన్ కంపల్సరీగా వాళ్ళ లైఫ్ టైమ్ లో ఒక్కసారైనా థైరాయిడ్ డిజార్డర్ వస్తుంది. కొన్నిసార్లు రైట్ ఫుడ్ తీసుకుంటున్నా, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా వెయిట్ నడ్జ్ అవ్వదు, హెయిర్ ఇంప్రూవ్ అవ్వదు, డైజెషన్ బెటర్ అవ్వదు, అలాగే మూడ్ చేంజ్ అవ్వదు. సో ఈ టైనీ లిటిల్ గ్లాండ్ పైన మనకు బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా మనం చాలా సార్లు ఈ మైండ్ హెల్త్ ని, మన మూడ్ ని, వెయిట్ ని, డైజెషన్ ని, పీరియడ్స్ ని కంట్రోల్డ్ గా పెట్టుకోవచ్చు. సో ఈ ఆన్గోయింగ్ చాప్టర్స్ లో ఐ డివైడ్ ఇట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ వాట్ ఈస్ థైరాయిడ్ గ్లాండ్, ఎలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, బ్రెయిన్ కి థైరాయిడ్ పైన ఉండే ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, గట్, లివర్, మన మసిల్స్ థైరాయిడ్ ని ఎలా బ్యాలెన్స్ లో ఉంచుతాయి, అండ్ మన లైఫ్ స్టైల్ లో చేంజెస్ తెచ్చుకున్నప్పుడు, స్లీప్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ రైట్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ తీసుకున్నప్పుడు థైరాయిడ్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చో ఐ ఎక్స్ప్లెయిన్. ఈ వీడియోలో థైరాయిడ్ గురించి కాంప్లికేటెడ్ మెడికల్ టర్మినాలజీ ఏది యూజ్ చేయకుండా సింపుల్ గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనందరికి నెక్ లో ఉండే ఈ థైరాయిడ్ గ్లాండ్ 2 ఇంపార్టెంట్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది, T3 అండ్ T4. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ T4 ఇన్యాక్టివ్ గా ఉంటది అండ్ 60 to 70% అది బాడీలో స్టోర్ అయి ఉంటది. కానీ మనం T4 ని అసలు యూజ్ చేసుకోం. T4 ఎప్పుడైతే T3 గా కన్వర్ట్ అవుతుందో T3 యాక్టివ్ ఫామ్ లో ఉంటది కాబట్టి మన బాడీ T3 ఫామ్ నే యూజ్ చేసుకుంటది. సో ఈ థైరాయిడ్ హార్మోన్స్ మన బాడీ టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తుంది, డైజెషన్ ని, మన మూడ్ ని, మనం ఎంత స్పీడ్ గా ఉండాలి, ఎంత ఎనర్జెటిక్ గా ఉండాలి, అలాగే పీరియడ్స్ బ్యాలెన్స్ లో ఉంచడానికి, అలాగే మన కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ లో ఉంచడానికి కూడా థైరాయిడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇలాంటి థైరాయిడ్ అండర్ వర్క్ చేసినప్పుడు, అంటే తక్కువగా వర్క్ చేసినప్పుడు T3, T4 లెవెల్స్ బార్డర్ లైన్ లో ఆర్ కొంచెం లోగా వెళ్ళినప్పుడు అది బ్రెయిన్ డిటెక్ట్ చేసి బ్రెయిన్ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది, విచ్ ఇస్ TSH. TSH ఈస్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మన థైరాయిడ్ ని స్టిమ్యులేట్ చేసి ఫర్దర్ గా T3, T4 రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది. కానీ మన సిమ్టమ్స్ వచ్చేదానికి ఈ TSH రిలీజ్ అయ్యేదానికి చాలా గ్యాప్ ఉంటది. చాలా మంది విమెన్ లో సిమ్టమ్స్ ఉండి కూడా TSH నార్మల్ గా ఉంటది, ఎందుకంటే సిమ్టమ్స్ వచ్చిన చాలా ఏళ్లకి TSH అనేది పెరుగుతుంది. దట్స్ వై దెర్ ఇస్ దిస్ డిఫరెన్స్. సిమ్టమ్స్ ఉన్నా TSH నార్మల్ గా ఉండే అవకాశం ఉంటది. T4, T3 గా మారాలంటే మన బాడీకి డిఐయోడినేజ్ అనే ఎంజైమ్స్ ఉంటాయి, D1, D2, D3. అవి ఈజీగా T4 అన్నిటిని T3 గా ఏం కన్వర్ట్ చేయదు. మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఆర్ బాడీ బాగా స్ట్రెస్ఫుల్ గా ఉన్నప్పుడు ఈ T4 to T3 కన్వర్షన్ అనేది సరిగ్గా అవ్వదు. సో T4 చాలా లెవెల్స్ లో స్టోర్ అయి ఉన్నా, T4 నార్మల్ గా ఉన్నా, T4 T3 కి కన్వర్ట్ అవ్వకపోవడం వల్ల మనకి థైరాయిడ్ హార్మోన్ అవైలబిలిటీ ఉండదు. అప్పుడు లో థైరాయిడ్ సిమ్టమ్స్ లాంటివి మనకు అనిపించవచ్చు, లైక్ లో ఎనర్జీ, హెయిర్ థిన్నింగ్ అయిపోవడం, హెయిర్ లాస్ అవ్వడం, అలాగే మెటబాలిజం తక్కువ అయిపోవడము, బాడీ స్లో డౌన్ అయ్యి మనకి ఎనర్జీ లేకుండా మనం అది ఎక్సర్సైజ్ లో ఇన్వెస్ట్ చేయలేకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. సో నార్మల్ TSH ఈజ్ నాట్ ఈక్వల్ టు నార్మల్ థైరాయిడ్ హెల్త్. సో T4 కరెక్ట్ గా ఉండి T4 T3 కి బాగా కన్వర్ట్ అవుతే థైరాయిడ్ బ్యాలెన్స్ లో ఉంటది, మనకి డైజెషన్, హార్మోన్స్, మూడ్ అండ్ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంటాయి. కానీ ఎప్పుడైతే గట్ హెల్త్ పాడవుతుందో, లివర్ స్ట్రెస్ఫుల్ గా ఉంటుందో, లివర్ కి సపోర్ట్ చేసే న్యూట్రిషన్ మనం తీసుకోము, అలాగే ఇన్ఫెక్షన్స్ లో ఉంటాము, ఆ టైంలో T4 to T3 కన్వర్షన్ సరిగ్గా అవ్వదు. ఇది బాడీ సర్వైవల్ మెకానిజం. అంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు T4 ని రిజర్వ్ చేసుకొని T3 కి మార్చకుండా బాడీ రివర్స్ T3 కి మార్చి మన బాడీ
బాడీ ఎనర్జీ సేవింగ్ మోడ్ లో ఉంచుతుంది. సో ఎనర్జీ సేవింగ్ మోడ్ లో ఉన్నప్పుడు వి పుట్ ఆన్ వెయిట్, వి కన్జర్వ్ ఎనర్జీ, ఎక్కువ ఎనర్జీని ఇన్వెస్ట్ చేయము, మెటబాలిజం స్లో అవుతుంది. సో ఇది బాడీ సర్వైవల్ మెకానిజం. కానీ లివర్ స్ట్రెస్ఫుల్ గా ఉండడం, గట్ సరిగ్గా లేకపోవడం, లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అయితే గనక మనం థైరాయిడ్ ని సరిగ్గా యూజ్ చేసుకోనట్టే. అంటే ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు దట్ ఈస్ ఫైన్, కానీ క్రానిక్ గా మనం తెచ్చుకునే స్ట్రెస్సర్స్ అంటే రైట్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ లేకపోవడం, గట్ హెల్త్ సరిగ్గా లేకపోవడం, ఇవి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అయితే దెన్ రియల్లీ వీఆర్ నాట్ కన్వర్టింగ్ T4 to T3 to our advantage. సో TSH is basically a communication system. అంటే TSH పెరిగింది అంటే బ్రెయిన్ మీకు థైరాయిడ్ కి ఒక సిగ్నల్ ఇస్తుందని అర్థం. థైరాయిడ్ హార్మోన్ బ్లడ్ లో తక్కువ ఉంది, సో ప్లీజ్ రిలీజ్ మోర్ థైరాయిడ్ అని. సిమిలర్లీ TSH తక్కువ ఉంది అంటే ఆల్రెడీ థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ బాడీలో అవైలబిలిటీ ఉన్నాయి, థైరాయిడ్ ప్రొడక్షన్ తగ్గించాలి అని అర్థం. సో TSH ఒక థర్మోస్టాట్ లాంటిది. రూమ్ టెంపరేచర్ థర్మోస్టాట్ ఎలా కంట్రోల్ చేస్తుందో మన బాడీలో థైరాయిడ్ ని కూడా TSH అలా కంట్రోల్ చేస్తుంది, విచ్ ఈస్ ద స్విచ్ డెవలప్డ్ బై యువర్ బ్రెయిన్. చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు, మరి మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్ని నాకు ఉన్నాయి, TSH నార్మల్ గా ఉంది, T4 నార్మల్ గా ఉంది అని అంటూ ఉంటారు. లెట్ మీ బ్రేక్ డౌన్ 3 ఇంపార్టెంట్ మెకానిజమ్స్ ఫర్ యూ. చాలా కామన్ గా మనం చూసేది సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం, అంటే థైరాయిడ్ ఓవరాల్ గా అండర్ యాక్టివ్ ఉంది అని. ఇది ఎప్పుడు జరగవచ్చు? నేను ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు T4 T3 గా మారినప్పుడు చాలా సార్లు సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం చూస్తాం. అందులో TSH నార్మల్ గా ఉంటది, T4 ఆల్సో క్యాన్ బి నార్మల్, ఫ్రీ T3 క్యాన్ బి బార్డర్ లైన్ లో ఆర్ లో. దిస్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్. కానీ దీంతో పాటు వాళ్ళకు ఉండే సిమ్టమ్స్ ఏంటి? లో మూడ్, లో ఎనర్జీ, ఫెటీగ్, కాన్స్టిపేషన్, ఫుడ్ ఎప్పుడు పొట్టలోనే ఉన్నట్టుగా అనిపించడం, బ్లోటింగ్, గ్యాసీగా ఫీల్ అవ్వడం, ఆర్ డల్ గా అనిపించడం, డిప్రెస్డ్ గా అనిపించడం, ఇవి కామన్ సిమ్టమ్స్. నౌ కమింగ్ టు సెకండ్ థింగ్ విచ్ ఈస్ యూథైరాయిడ్ 6 సిండ్రోమ్. అంటే ఏంటి? మనం క్రానిక్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు, ఏదైనా ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నప్పుడు, బాడీలో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ఆర్ గట్ లో సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో బాడీ స్ట్రాటజిక్ గానే సిక్ యూథైరాయిడ్ సిండ్రోమ్ అనే స్పేస్ లో ఉంచుతుంది. అంటే ఆ టైంలో అసలు థైరాయిడ్ ట్రీట్మెంటే చేయలేము అన్లెస్ బేస్ లైన్ TSH చాలా హై ఉండి చాలా లో ఉంటే గానీ ఆ టైంలో యాక్షన్ తీసుకోలేము. సో మీరు ప్రివెంటివ్ హెల్త్ చెక్స్ చేసుకుంటూ ఉంటే, మీరు సిక్ ఉన్నప్పుడు చేసుకుంటే థైరాయిడ్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి లేదు. థర్డ్ సిచ్యువేషన్ టిష్యూ హైపోథైరాయిడ్ ప్యాటర్న్ అంటాం. అంటే TSH నార్మల్ గా ఉంటది, ఫ్రీ T4 నార్మల్ గా ఉంటది, కానీ సెల్స్ లెవెల్లో ఫ్రీ T3 లెవెల్ తక్కువగా ఉంటది. దాని వలన వాళ్ళకి ఫెటీగ్ అనిపించడము, పువర్ కాన్సన్ట్రేషన్, ముట్టుకుంటే ఏడ్చేయడం, ఆర్ డిప్రెస్డ్ గా అనిపించడము, ఆర్ హెయిర్ థిన్నింగ్ అయిపోవడం, సివియర్ కాన్స్టిపేషన్, ఆర్ ఇన్ఫాక్ట్ దే ఈవెన్ కంప్లైన్ దే పాస్ మోషన్స్ వన్స్ ఇన్ 3 to 4 days. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్ని కలిసి ఉండి లివర్ స్ట్రెస్డ్ గా ఉంటే, ఆర్ ఈవెన్ వెన్ యూఆర్ నాట్ ఎక్సర్సైజింగ్, నాట్ స్వెట్టింగ్, క్రానికల్ స్ట్రెస్ ఉంది, కార్టిజాల్ లెవెల్స్ ఆర్ నాట్ బ్యాలెన్స్డ్, సో ఇలాంటి వాళ్ళల్లో మనం టిష్యూ లెవెల్లో లో థైరాయిడ్ ప్యాటర్న్ చూస్తుంటాం, విచ్ ఇస్ టిష్యూ హైపోథైరాయిడ్ ప్యాటర్న్. ఆర్ ఇన్ఫాక్ట్ సమ్ టైమ్స్ 3 కామన్ డెఫిషియన్సీస్ చూస్తూ ఉంటాం: సెలీనియం, జింక్ అండ్ విటమిన్ డి. సెలీనియం ఏమో థైరాయిడ్ హార్మోన్ యాక్ట్ చేయాలి అంటే ప్రతి సెల్ లో సెలీనియం చాలా అవసరం. సో సెలీనియం తక్కువ ఉన్నా వీ మే హ్యావ్ సేమ్ సిమ్టమ్స్. జింక్ తక్కువ ఉన్నా కూడా అలాంటి సిమ్టమ్స్ ఏ ఉండొచ్చు, ఎందుకంటే T4 T3 గా కన్వర్ట్ అవ్వాలంటే జింక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ విటమిన్ డి డైరెక్ట్ థైరాయిడ్ యాక్షన్ కి అవసరం లేదు, కానీ ఆటోఇమ్యూనిటీ కైండ్ ఆఫ్ థైరాయిడ్ ఉన్నప్పుడు విటమిన్ డి రెగ్యులేట్ చేస్తుంది. సో ఈ 3 కామన్ డెఫిషియన్సీస్ లో కూడా లో థైరాయిడ్ లాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. సో నార్మల్ ల్యాబ్స్ ఉన్నా కూడా ఇట్ డజంట్ ఆల్వేస్ ఇంప్లై దట్ థైరాయిడ్ ఈస్ ఫంక్షనింగ్ వెల్ ఇన్ బ్యాలెన్స్, ఎందుకంటే సిమ్టమ్స్ క్యాన్ అపియర్ వే అహెడ్ ఆఫ్ యువర్ ల్యాబ్ రిపోర్ట్స్ డీరేంజ్మెంట్స్. అంటే ల్యాబ్స్ లో డిఫరెన్సెస్ కనిపించే చాలా ఏళ్ల ముందే మీకు సిమ్టమ్స్ ఉండొచ్చు. లెట్స్ బీ వెరీ ఆనెస్ట్, మోస్ట్ పీపుల్ థింక్ థైరాయిడ్ డిజార్డర్ అనగానే హార్మోనల్ ఇష్యూ లేదంటే ఐడిన్ ఇష్యూ అనుకుంటారు, బట్ దెర్ ఇస్ మచ్ డీపర్ సైన్స్ బిహైండ్ ఇట్. థైరాయిడ్ హార్మోన్ ఒక్కటి సింగిల్ గా యాక్ట్ చేయదు, ఇట్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ టు అదర్ సిస్టమ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఇస్ ఇమ్యూన్ సిస్టమ్. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. మోస్ట్ కామన్ గా చూసే థైరాయిడ్ డిజార్డర్ ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ డిసీజ్. ఇట్ కుడ్ హ్యావ్ 2 forms: హషిమోటోస్ థైరాయిడైటిస్ ఆర్ గ్రేవ్స్ డిసీజ్. హషిమోటోస్ థైరాయిడైటిస్ ఇస్ మోస్ట్ కామన్. అందులో మీ ఇమ్యూన్ సిస్టమ్ మీ వైరసెస్ ని, బ్యాక్టీరియాని ఫైట్ చేసినట్టే సమ్ టైమ్స్ ఇట్ మిస్టేక్స్ యువర్ థైరాయిడ్ టిష్యూ ఫర్ అవుట్ సైడర్. అంటే థైరాయిడ్ టిష్యూని ఏ వైరస్, బ్యాక్టీరియల్ మిమికింగ్ ప్రోటీనో అనుకొని మీ థైరాయిడ్ ని అటాక్ చేయడం వల్ల థైరాయిడ్ డిస్ట్రాయ్ అయిపోతే వచ్చే 2 kinds ఆఫ్ డిసీజెస్ ఆర్ హషిమోటోస్ అండ్ గ్రేవ్స్ డిసీజ్. హషిమోటోస్ లో థైరాయిడ్ యాంటీబాడీస్ పాజిటివ్ ఉంటాయి, దాంతో పాటు లో థైరాయిడ్ లైక్ సిమ్టమ్స్ ఉంటాయి: లో ఎనర్జీ, కాన్స్టిపేషన్, హెయిర్ థిన్నింగ్, డిప్రెస్డ్ మూడ్, ఇలాంటివి. అదే థైరాయిడ్
థైరాయిడ్ డిస్ట్రక్షన్ ఆటోఇమ్యూనిటీ వల్ల అయినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇది గ్రేవ్స్ డిసీజ్ అంటాం. అంటే ఫాస్ట్ హార్ట్ రేట్, యాంగ్జైటీ, ఆకలి ఎక్కువ అవడం, స్టిల్ వెయిట్ లాస్ అవ్వడం, మజిల్ లాస్ అవ్వడం, పాల్పిటేషన్స్, ఇవన్నీ గ్రేవ్స్ డిసీజ్ అంటాం. అలాగే దాంట్లో ఐ చేంజెస్ కూడా ఉంటాయి. సో ఈ గ్రేవ్స్ డిసీజ్, హషిమోటోస్ రెండు ఆటోఇమ్యూనిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. లెట్స్ టాక్ అబౌట్ క్రానిక్ స్ట్రెస్. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ థింగ్ ఐ ఆల్వేస్ సీ. క్రానికల్ గా స్ట్రెస్ లో ఉండే వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్న చాలా ఏళ్ల తర్వాతే డిఫరెన్సెస్ కనిపిస్తాయి. క్రానిక్ స్ట్రెస్ లో ఉండే వాళ్ళు ఎప్పుడు కార్టిజాల్ లెవెల్ బార్డర్ లైన్ కన్నా కొంచెం హయ్యర్ లెవెల్స్ లో ఉంటున్నప్పుడు బాడీకి ఒక అలర్ట్ సిస్టమ్ లాంటిది. ఇట్ టెల్స్ యువర్ బ్రెయిన్ దట్ యూ నీడ్ టు కన్జర్వ్ ఎనర్జీ. అందుకని ఆ టైంలో TRH పెరుగుతుంది, అలాగే TSH కూడా పెరుగుతుంది. అంటే బ్రెయిన్ మీ థైరాయిడ్ కి ఒక సిగ్నల్ ఇస్తూ ఉంటది ఎనర్జీ కన్జర్వ్ చేయమని. సో ఆ టైంలో T4 T3 కి మారకుండా రివర్స్ T3 కి మారుతుంది. అప్పుడు ఆబ్వియస్లీ T3 తక్కువ ఉన్నప్పుడు మెటబాలిజం స్లో డౌన్ అయిపోతుంది, వెయిట్ గెయిన్ అవుతాం, ఫ్యాట్ స్టోర్ చేసుకుంటాము, ఆ ఫ్యాట్ లో T4 ఎక్కువగా స్టోర్ చేస్తాం. అందుకే ఇలాంటి వాళ్ళల్లో TSH నార్మల్ గా ఉన్నా కొంచెం హై ఉన్నా, T4 కొంచెం నార్మల్ ఉండొచ్చు, కొంచెం హై ఉండొచ్చు, T3 లో ఉండొచ్చు, నార్మల్ ఉండొచ్చు. సో ఇలా మిక్స్డ్ ప్యాటర్న్స్ లో ఉండొచ్చు. కానీ సిమ్టమ్స్ మటుకు దే ఆల్ మిమిక్ టువర్డ్స్ లో థైరాయిడ్ సిమ్టమ్స్, మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టుగా. సో క్రానిక్ స్ట్రెస్ ఆల్సో ఈజ్ అ మేజర్ ట్రిగర్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ లో థైరాయిడ్ సిమ్టమ్స్. అందుకనే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఓన్లీ థైరాయిడ్ పిల్ వేసుకున్నా కూడా చాలా సార్లు వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ కి రీచ్ అవ్వవు. దే డోంట్ ఫీల్ బెటర్, సిమ్టమ్స్ నార్మలైజ్ అవ్వవు. ఎందుకంటే వెన్ వీ కరెక్ట్ ఓన్లీ వన్ పిల్లర్ ఇట్ డజంట్ గెట్ కరెక్టెడ్. సో స్ట్రెస్ ని కూడా డీల్ చేయాలి. నౌ స్లీప్ డిస్రెగ్యులేషన్, హైపోథాలమో పిట్యూటరీ థైరాయిడ్ యాక్సిస్ అంటాం. ఎప్పుడైతే స్లీప్ డిస్రెగ్యులేటెడ్ గా ఉంటుందో, క్రానికల్ గా స్లీప్ తక్కువ ఉంటుందో, ఆర్ ఇంటరప్టెడ్ స్లీప్ ఉంటుందో, ఆర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంటుందో, ఇలాంటి స్లీప్ డిజార్డర్స్ ఏమున్నా, లేకపోతే పీపుల్ చూస్ నాట్ టు స్లీప్ ప్రాపర్లీ, ఇలాంటి వాళ్ళల్లో బ్రెయిన్ థైరాయిడ్ కి ఇచ్చే సిగ్నల్స్ డిస్టర్బ్ అవుతాయి. జనరల్ గా థైరాయిడ్ ఈస్ వెరీ సెన్సిటివ్ టు స్లీప్ కెమికల్లీ. సో అలాంటప్పుడు స్లీప్ డిస్రెగ్యులేట్ అయినప్పుడు బ్రెయిన్ కి థైరాయిడ్ కి ఇచ్చే సిగ్నల్స్ డిస్కనెక్ట్ అయిపోతాయి. దానివల్ల TSH సరిగ్గా రెగ్యులేట్ అవ్వకపోవడం, దానివల్ల థైరాయిడ్ హార్మోన్స్ ని సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం జరగవచ్చు. దట్స్ వై స్లీప్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పిల్లర్స్ ఆఫ్ హెల్త్. ఇంతకు ముందు చెప్పినట్టుగా T4 T3 గా కన్వర్ట్ అవ్వాలంటే అది మేజర్లీ లివర్ లో 60 to 70% లివర్ లో జరుగుతుంది, మిగతా 20 to 30% గట్ లో, మిగిలింది మజిల్ లో జరుగుతుంది. సో ఇలాంటి కన్వర్షన్ జరగాలి అంటే లివర్ పర్ఫెక్ట్ గా వర్క్ చేయాలి, గట్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. సో అందుకనే లివర్ స్లగ్గిష్ గా ఉన్నప్పుడు, లేకపోతే లివర్ ఇన్ఫ్లేమ్డ్ గా ఉన్నప్పుడు, ఆర్ ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు T4 to T3 కన్వర్షన్ సరిగ్గా జరగదు. అలాగే సెలీనియం సరిగ్గా లేనప్పుడు, ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు, విటమిన్ D ఆర్ జింక్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఈ కన్వర్షన్ సరిగ్గా అవ్వదు. థర్డ్ కాంపోనెంట్, ఎవరైతే సెడెంటరీగా ఉంటారో, ఎక్సర్సైజ్ అనేది కాంపోనెంట్ వాళ్ళ లైఫ్ లో లేదో, ఈ T4 to T3 కన్వర్షన్ వాళ్ళల్లోనూ కూడా తగ్గుతుంది. సో T4 to T3 బాగా కన్వర్ట్ అవ్వాలంటే లివర్ పర్ఫెక్ట్ గా వర్క్ చేయాలి, డైజెస్టివ్ సిస్టమ్, ఎంజైమ్స్ మంచిగా పనిచేయాలి, మనం రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి. లెట్స్ టాక్ అబౌట్ అయోడిన్. అయోడిన్ తక్కువగా ఉంటే వి కామన్లీ సీ అయోడిన్ ఇండ్యూస్డ్ హైపోథైరాయిడిజం. అలాగే అయోడిన్ ఎక్కువైనప్పుడు ఆటోఇమ్యూనిటీ థైరాయిడ్ డిసీజ్ ఉంటే వాళ్ళల్లో యాక్చువల్లీ ఆటోఇమ్యూన్ ట్రిగర్ ఎక్కువ అవుతుంది. దట్స్ వై ఆటోఇమ్యూన్ థైరాయిడ్ డిసీజ్ ఉన్నప్పుడు అయోడిన్ ని జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ సప్లిమెంటింగ్. సెకండ్ థింగ్, విటమిన్ డి. దో విటమిన్ డి థైరాయిడ్ హార్మోన్ డైరెక్ట్ గా సెల్ పైన యాక్ట్ చేస్తున్న దగ్గర విటమిన్ డి యాక్ట్ చేయకపోయినా, ఆటోఇమ్యూన్ థైరాయిడ్ డిసీజ్ ఉండే వాళ్ళలో విటమిన్ డి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మాడ్యులేట్ ఇమ్యూనిటీ. సో విటమిన్ డి ఇమ్యూనిటీని మాడ్యులేట్ చేస్తుంది కాబట్టి దానిది కూడా ఇండైరెక్ట్ ఎఫెక్ట్ మీ థైరాయిడ్ హార్మోన్ పైన ఉంటుంది. నెక్స్ట్, ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ అంటే ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్. ప్లాస్టిక్స్ లో ఉండే BPA గానీ, మనం వాడే కాస్మెటిక్స్ అండ్ ఫ్రేగ్రెన్సెస్ లో PFAs కానీ, హౌస్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఆర్ ఫర్నిచర్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ లో ఉండే కెమికల్స్ కానీ, ఇవన్నీ దే యాక్ట్ యాజ్ ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్. సో ఇవి డైరెక్ట్ గా థైరాయిడ్ సెల్ పైన యాక్ట్ చేయకపోయినా, ఈ సిగ్నలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో బ్రెయిన్ కి థైరాయిడ్ ని కనెక్ట్ చేసే సిగ్నలింగ్ సిస్టమ్, దాన్ని వెళ్ళి డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి థైరాయిడ్ లో ఇంబ్యాలెన్సెస్ రావచ్చు. ఫ్యామిలీలో థైరాయిడ్ డిజార్డర్ ఉన్నప్పుడు ఎస్, జెనెటికల్లీ యూ కుడ్ బి వెరీ సెన్సిటివ్ ఫర్ థైరాయిడ్ డిసీజ్. కానీ థైరాయిడ్ డిసీజ్ మేనిఫెస్ట్ అవ్వాలి అంటే మీరు ప్రజెంట్ చేయాలి, మీకు థైరాయిడ్ వల్ల సిమ్టమ్స్ రావాలి అంటే డెఫినెట్ గా స్లీప్ కానీ, గట్ కానీ, మీ లైఫ్ స్టైల్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఆర్ మీ న్యూట్రిషన్ కానీ, ఇవేమైనా డిస్టర్బ్టెడ్ ఉంటేనే మీకు థైరాయిడ్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాప్టర్ 3, థైరాయిడ్ సైన్స్ దట్ యూ షుడ్ నెవర్ ఇగ్నోర్. మార్నింగ్ లేచేసరికి వీక్ గా అనిపించడం, మధ్యాహ్నం అయ్యేసరికి ఇంకా కాళ్ళు చేతులు కదిలించలేకపోవడం, ఆర్ చాలా పడుకోవాలనిపించడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ మోస్ట్ కామన్ గా వింటూ ఉంటాం. థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ కామన్ గా ఉంటాయి. కానీ ఫెటీగ్ ఒకటే థైరాయిడ్ డిసీజ్ ఉందని డయాగ్నోసిస్ చేయలేం. లో ఎనర్జీ ఉంటూ చలికి తట్టుకోలేకపోవడం, స్లోగా వెయిట్ గెయిన్ అవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్ మిక్స్డ్ గా ఉన్నప్పుడు
then you should definitely reach out to a doctor to rule out a thyroid disorder. Secondly, digestive disorders. Bloating గానీ కాన్స్టిపేషన్ గానీ ఇవి మోస్ట్ కామన్ డైజెస్టివ్ కంప్లైంట్స్. ఇవి alone గా ఉంటున్నాయి అంటే దానివల్ల మీకు డైరెక్ట్ థైరాయిడ్ ప్రాబ్లం ఉందని కాదు. సో కాన్స్టిపేషన్ ఉంటూ, బ్లోటింగ్ ఉంటూ, గ్యాసీగా ఉంటూ, తిన్న వెంటనే కడుపు ఫుల్గా అనిపిస్తుంటే దానికి తోడు మీకు ఫెటీగ్ గా ఉండి, డిప్రెస్డ్ మూడ్ ఉండి, అలాగే హెయిర్ థిన్నింగ్ ఉండి, ఇలాంటి లో మెటబాలిజం సిమ్టమ్స్ కలిసి ఉంటేనే దెన్ ఇట్ ఈస్ అ సిగ్నల్ దట్ యూఆర్ హ్యావింగ్ అ లో థైరాయిడ్ డిజార్డర్. నెక్స్ట్, వెయిట్ గెయిన్ అవ్వడం. ఇది మోస్ట్ కామన్ సిమ్టమ్ కూడా, సైన్ కూడా. అలాగని 15 to 20 kgs వెయిట్ గెయిన్ అవ్వడం కాదు, జస్ట్ 2 to 3 kgs గెయిన్ అవ్వడము, లేకపోతే తగ్గాలనుకుంటున్నప్పుడు తగ్గలేకపోవడం, ఫేస్ బ్లోటెడ్ గా అనిపించడం, ఆర్ ఫుల్ వాటర్ వెయిట్ ఉంది అని అనిపించడం, ఇలాంటి సిమ్టమ్స్ ఆర్ అ పాసిబిలిటీ విత్ హైపోథైరాయిడిజం. ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టుగా T4 T3 కన్వర్ట్ అవ్వనప్పుడు, T4 ఫ్యాట్ సెల్స్ లో స్టోర్ అయ్యి ఎనర్జీ కన్సర్వ్ చేసినప్పుడు we definitely put on weight. So అలాంటి few kgs of weight gain అయినప్పుడు then you should definitely rule out hypothyroidism. అంటే థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిందా అని డెఫినెట్ గా చూసుకోవాలి. సిమిలర్లీ వెయిట్ లాస్ అవుతున్నప్పుడు కూడా, ఎప్పుడైతే వెయిట్ లాస్ అవుతూ పాల్పిటేషన్స్ ఉంటాయో, అంటే మీ హార్ట్ రేట్ మీకే వినిపించడం, మీ హార్ట్ బీట్ మీకే వినిపించడము, యాంగ్షియస్ గా అనిపించడం, రెస్ట్లెస్ గా అనిపించడము, ఆకలి బాగుంది బాగా తింటున్నారు అయినా వెయిట్ లాస్ అయిపోవడం, మసిల్ లాస్ అయిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటున్నాయంటే డెఫినెట్లీ హై థైరాయిడ్ ఉందని, అంటే హైపర్ థైరాయిడిజం అంటాం. అంటే థైరాయిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది అని సిగ్నల్. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు యూ షుడ్ నెవర్ ఇగ్నోర్. థర్డ్ మోస్ట్ కామన్ సైన్ దట్ యూ షుడెంట్ ఇగ్నోర్ ఈస్ థిన్నింగ్ ఆఫ్ హెయిర్, థిన్నింగ్ ఆఫ్ ఐబ్రోస్, ఎస్పెషల్లీ థిన్నింగ్ ఆఫ్ అవుటర్ 1/3 ఆఫ్ ద ఐబ్రోస్. సో ఇది ఎందుకు అంటే థైరాయిడ్ హార్మోన్ కి ఒక స్పెషల్ పవర్ ఉంది. సెల్ టర్న్ ఓవర్ ని ఇంపాక్ట్ చేయగలదు. అంటే మీరు సెల్స్ ఫాస్ట్ గా డివైడ్ అవ్వాలా, స్లోగా డివైడ్ అవ్వాలా అన్న డెసిషన్ థైరాయిడ్ క్యాన్ టేక్. దట్స్ వై మెటబాలిజం ని ఎక్కువ టైట్ గా థైరాయిడ్ కంట్రోల్ చేస్తుంది. ఈ హైపోథైరాయిడిజం ఉండే వాళ్ళలో మేము కామన్ గా చూసే సైన్ వచ్చేసి ఈ అవుటర్ ఐబ్రోలో లాస్ట్ 1/3 లో హెయిర్ లాస్ అవ్వడం, అలాగే హెయిర్ థిన్నింగ్ అవ్వడం. అలా అని హెయిర్ థిన్నింగ్ ఇస్ అ వెరీ వెరీ కామన్ కంప్లైంట్. ఎవ్రీ హెయిర్ థిన్నింగ్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ హైపోథైరాయిడిజం. సో ఇంతకు ముందు చెప్పిన సిమ్టమ్స్ తో కలుపుకున్నప్పుడు యూ షుడ్ నెవర్ ఇగ్నోర్. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ మూడ్ అండ్ మైండ్ సిమ్టమ్స్ దట్ ఐ హియర్. వై am I feeling low? Why am I feeling anxious? Why am I feeling depressed? కదిలిస్తే ఏడ్చేస్తున్నాను, ఇలాంటి సిమ్టమ్స్ వింటూ ఉంటాం. ఎందుకంటే థైరాయిడ్ క్యాన్ ఇంపాక్ట్. బేసికలీ మీ థైరాయిడ్ గ్లాండ్ మీ బ్రెయిన్ స్పీడ్ ని డిసైడ్ చేయగలదు, బికాస్ ఇట్ ఈస్ యాక్టింగ్ ఆన్ యువర్ డోపమిన్, సెరటోనిన్ లెవెల్స్. అందుకని థైరాయిడ్ తక్కువ పనిచేసే వాళ్ళు డిప్రెస్డ్ గా, లో మూడ్ తో, లో సెరటోనిన్ తో, లో డోపమిన్ తో ఉంటారు. కాబట్టి డిప్రెస్డ్ గా ఫీల్ అవుతున్నారు అంటే ఆల్వేస్ మీకు ఏదో మెంటల్ హెల్త్ డిజార్డర్ ఉంది, మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ ఉంది అని కాదు. మోస్ట్ కామన్ గా మేము చూసే ఈ లో డిప్రెస్డ్ మూడ్ ఈస్ దేర్ ఇన్ లో థైరాయిడ్ పీపుల్. సో యూ షుడ్ వాచ్ అవుట్ ఫర్ దట్ సైన్. నెక్స్ట్, ఫీలింగ్ టూ కోల్డ్ ఆర్ ఫీలింగ్ టూ హాట్. మీరు ఇది చూసే ఉంటారు, రూమ్ లో అందరు నార్మల్ గా ఫీల్ అవుతుంటారు, మీరు మటుకు బాగా చలిగా ఎప్పుడు స్వెటర్ వేసుకుని బ్లాంకెట్ వేసుకుని కూర్చుంటారు. ఇది లో థైరాయిడ్ సిమ్టమ్స్ లో మోస్ట్ కామన్ సిమ్టమ్. అలాగే రూమ్ లో అందరికి నార్మల్ గా ఉన్న మీకు మటుకు వేడిగా ఉంటది. దిస్ ఇస్ సీన్ ఇన్ హైపర్ థైరాయిడ్ సిమ్టమ్స్. అంటే బాగా బాడీ టెంపరేచర్ హై అనిపించడము, హీట్ ఇంటాలరెన్స్ అంటారు, అంటే కొంచెం వేడిలో కూడా ఉండలేకపోవడం, ఇవన్నీ హైపర్ థైరాయిడ్ సిమ్టమ్స్. సో ఈ టెంపరేచర్ కంట్రోల్లో మీకు కనుక డిఫరెన్స్ అనిపిస్తే, దట్ టు లాంగ్ టర్మ్ అనిపిస్తుంటే, అసోసియేటెడ్ విత్ అదర్ సిమ్టమ్ లైక్ వాట్ ఐ డిస్క్రైబ్డ్ అబౌవ్, దెన్ యూ షుడ్ నెవర్ ఇగ్నోర్. విమెన్ లో థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ సిమ్టమ్స్ డైరెక్ట్ గా పీరియడ్ సైకిల్స్ ని, పీరియడ్ లెంత్ ని, ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. సో విమెన్ లో పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉండొచ్చు, స్కాంటీ ఆర్ హెవీ బ్లీడింగ్ ఉండొచ్చు, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆర్ ఈవెన్ మిస్క్యారేజ్ ఉండొచ్చు, ఆర్ PCOS లైక్ సిమ్టమ్స్ ఎక్కువ అవ్వచ్చు. అందుకని ప్రెగ్నెన్సీలో ఎప్పుడైతే TSH 2.5 కన్నా అబౌవ్ ఉంటుందో వాళ్ళకి మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో లెట్స్ మూవ్ టు ఫైనల్ చాప్టర్, వాట్ యాక్షన్ యూ షుడ్ టేక్ టు కీప్ యువర్ థైరాయిడ్ ఇన్ చెక్. సో లైఫ్ లాంగ్ థైరాయిడ్ కంట్రోల్లో ఉండాలి అంటే మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి? నెంబర్ 1, స్టార్ట్ విత్ రైట్ కైండ్ ఆఫ్ టెస్ట్. మీరు కరెక్ట్ గా చేసుకోవాల్సిన టెస్ట్ ఏంటి? TSH, ఫ్రీ T3, ఫ్రీ T4 అండ్ థైరాయిడ్ యాంటీబాడీస్ లైక్ యాంటీ TPO అండ్ యాంటీ TG, అలాంగ్ విత్ న్యూట్రియంట్స్ లైక్ విటమిన్ D, B12, selenium, iron and zinc. Step 2, fix your sleep. Since thyroid is very sensitive to sleep, consistent sleeping schedules ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫిగర్ అవుట్ యువర్ రెగ్యులర్ స్కెడ్యూల్ అండ్ స్టిక్ విత్ యువర్ కన్సిస్టెంట్ స్కెడ్యూల్. అంటే రెగ్యులర్ గా ఒక స్కెడ్యూల్ పెట్టుకొని హాఫ్ అన్ అవర్ ఇటో అటో రెగ్యులర్ గా సేమ్ టైం పడుకునేలాగా ఉండాలి. సో దట్ బాడీ విల్ గెట్ ద సిగ్నల్ కరెక్ట్లీ. సెకండ్లీ, పడుకునే 2 hours ముందు బ్లూ లైట్ ఎక్స్పోజర్, అంటే మన గ్యాడ్జెట్స్ చూడడం ఆపేయాలి. టెంపరేచర్ కంట్రోల్డ్ గా, రూమ్ టెంపరేచర్ అట్లీస్ట్ 22 or below పెట్టుకోవాలి. అండ్ మార్నింగ్ లేవగానే సన్లైట్ ఎక్స్పోజర్ is also very very important so that all the hormones are in sync and are in balance. Number 3, stress management. Chala crucial. Start with stretching when you wake
వేకప్. లెగగానే బాడీకి మూమెంట్ ఇంపార్టెంట్, సర్క్యులేషన్ ఇంపార్టెంట్, సో స్ట్రెచ్ యాజ్ సూన్ యాజ్ యూ వేకప్. నెంబర్ 2, వాకింగ్ పోస్ట్ మీల్స్ ఇస్ వెరీ క్రూషియల్. నెంబర్ 3, టేక్ బ్రేక్స్. వర్క్ లో బ్రేక్స్ తీసుకొని బ్రీదింగ్ అండ్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. స్టార్ట్ విత్ సింపుల్ టెక్నిక్స్ లైక్ మార్నింగ్ టైమ్ ఆఫ్ ద డే లో ఫోకస్ ఇంప్రూవ్ చేయడానికి బాక్స్ బ్రీదింగ్, అలాగే ఈవినింగ్ రిలాక్స్ అయ్యి డీప్ స్లీప్ కి వెళ్ళడానికి 4-7-8 బ్రీదింగ్, ఇలాంటివి ఫాలో అవ్వచ్చు. అండ్ లాస్ట్లీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ న్యూట్రిషన్. ప్రతిసారి తక్కువ తింటే థైరాయిడ్ ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటారు, చాలా మంది లో కార్బ్ డైట్స్ కి వెళ్ళిపోతారు. దర్ ఇస్ నథింగ్ లైక్ అ థైరాయిడ్ స్పెసిఫిక్ డైట్. థైరాయిడ్ కంట్రోల్లో ఉండాలి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉండాలి బాడీ. అంటే బాడీకి ఇన్ఫ్లేమ్ చేసే ఫుడ్స్ అన్ని తక్కువ చేయాలి. ప్యాకేజ్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, షుగర్స్, అడిటివ్ షుగర్స్, హై ఫ్రక్టోస్ ఫుడ్స్ ఆర్ గట్ ని డిస్టర్బ్ చేసే కెమికల్ రిచ్ ఫుడ్స్, ఫ్లేవర్డ్ ఫుడ్స్, ఇలాంటివి తగ్గించేసి హోల్ గ్రెయిన్స్, ప్రోటీన్ అండ్ సెలీనియం, జింక్, ఐరన్, ఈ రిచ్ ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు బాడీ విల్ ఆప్టిమైజ్. అలాగే ఎక్సర్సైజ్ చేయడం ఇస్ వెరీ 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 క్రూషియల్. సో దీస్ ఆర్ ద ఫ్యూ లైఫ్ స్టైల్ థింగ్స్ వీ ఆల్ నీడ్ టు ఫాలో. సో ఫైనల్ ట్రూత్ ఏంటంటే థైరాయిడ్ లైఫ్ లాంగ్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి అంటే లైఫ్ స్టైల్ అండ్ న్యూట్రిషన్ చెక్ లో ఉండాలి, గట్ హెల్త్ ప్రాపర్ గా ఉండాలి, స్లీప్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి, స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవాలి, స్లీప్ ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. సో ఫైనల్లీ మీకు థైరాయిడ్ అనేది జస్ట్ ఒక డిసీజే కాదు, బాడీకి ఇచ్చే ఎర్లీ వార్నింగ్ సైన్ అని అర్థమైపోయి ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, నేను ఇంతకు ముందు చేసిన పాస్ట్ 2 వీడియోస్ ఆల్సో యూ విల్ లైక్. 1, how to slow down your brain aging. Number 2, importance of protein in the body. Thank you for watching this video till the end. నేను ఎవ్రీ వీక్ కాంప్లెక్స్ హెల్త్ టాపిక్స్ని సింప్లిఫై చేస్తూ మీకోసం వీడియోస్ చేస్తున్నాను. నా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.